నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే దుక్కులు దున్నటం ప్రారంభించారు. మరోపక్క రైతులకు కావాల్సిన ఎరువులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 15,000 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు సిద్ధం చేశారు అధికారులు. ఇక 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కూడా జీలుగు విత్తనాల పంపిణీ ప్రారంభించారు. జీలుగు సీడ్స్ పంపిణీపైన మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రైతన్నలు ఖరీఫ్ కి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ కు సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టిండ్రు. వ్యవసాయ క్షేత్రాన్ని శుభ్రం చేసుకోవడం, దుక్కులు కొట్టడం స్టార్ట్ చేశారు. సో అయితే ఖరీఫ్ కానీ రబీ కానీ ఈ 2 పంటలకు కూడా పంటలు వేసే ముందు జీలుగును వేయడం అనేటువంటిది ఒక రైతులకు సంబంధించి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి భూసారాన్ని పెంచడం, అట్లాగే పోషక విలువను పెంచేటువంటి క్రమంలో పంటల సాగుకి ముందు దుక్కులు దున్నిన తర్వాత వ్యవసాయ క్షేత్రాన్ని శుభ్రం చేసి సిద్ధం చేసి జీలుగు వేసిన తర్వాత పంటల సాగుకు రైతన్నలు ముందుకెళ్తుంటారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరం ఖరీఫ్కు సంబంధించి 4,30,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారనేటువంటి అంచనాకు అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి దాదాపు 15,000 క్వింటాల జీలుగు విత్తనాలు అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా పంటల సాగుకి ముందు జీలుగును రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మాక్లూర్ సొసైటీకి సంబంధించి ఈరోజు జీలుగు పంపిణీ స్టార్ట్ అయింది. నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కూడా ఆయా సొసైటీల పరిధిలో ఈ యొక్క జీలుగుని అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పండి అన్న, జీలుగు పంపిణీ స్టార్ట్ చేసారు ఎట్లా, అంటే ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు? ఈ రోజు మాక్టూర్ మండల్ ఈ రోజు స్టార్ట్ చేసిన మొన్న 4 రోజుల క్రితం కల్లెడ ఆలూరు మండల్ మా సొసైటీకి సంబంధించిన కల్లెడ గ్రామం ఆలూరు మండల్ కల్లెల్లో మనం స్టార్ట్ చేసి ఆల్రెడీ అయిపోయినాయి. అక్కడ 300 బ్యాగులు, ఇక్కడ మాక్టూర్ మండలంలో 600 బ్యాగులు వచ్చే ఉన్నాయి. ఎంత రైతులకు ఎంత అవసరం ఉంటే అంతరకు సబ్సిడీ ఓను 2,450 రూపాయలు ఒక్కొక్క బ్యాగు మాత్రం కొనసాగుతుంది. రైతులు మంచిగా ఇవి విత్తనాలు వేసుకొని పారియాలి కంపల్సరీ. అంటే వెండ విపరీతంగా ఉంది కాబట్టి కొంచెం పారిస్తే మంచి వస్తుంది, దిగుబడి మంచి వస్తుంది. ఎందుకంటే మన భూమిలో ఏంటంటే సారస్యం లేదు కాబట్టి ఎరువులు కానీ ఏదైనా వాడతలేము కాబట్టి ఈ జీలుగు వేస్తే బాగుంటుంది. రైతులకు ఎన్ని బ్యాగులు అవసరం ఉంటే అన్ని బ్యాగులు అందేందుకు మేము ఏవో కానీ మా ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. జీలుగుకు సంబంధించి రైతులు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, రైతులు ఏం చెప్తున్నారు? కొంచెం ఆలస్యమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద జీలుగు తేవడం చాలా సంతోషకరం. మరి ఏదైతే రైతులకు ముందు ఇవ్వాలన్న ఆలోచనతోని కూడా ఈ వచ్చిన 4-5 రోజుల నుంచే జీలుగు విత్తనాలకు సరఫరా చేస్తున్నారు. కాబట్టి సొసైటీ వారికి కూడా తొందరగానే ఇచ్చేసేసి మరి ఏదైతే రైతులకు ఇంకా అవసరం ఉంటే జీలుగు విత్తనాలను తీసుకురావాలని చెప్పేసి చైర్మన్ గారికి వాళ్ళ పాలక వర్గాన్ని కోరడం జరుగుతుంది. మరి ఏదైతే కొద్దిగా హమాలీల కొరత వల్ల, లారీల కొరత వల్ల కొంచెం స్టార్టింగ్లో ఆలస్యమైనప్పటికీ ఈ మాక్లూర్ మండల విషయానికి వస్తే మొత్తం వడ్లు కంప్లీట్ కొన్నారు, డబ్బులు కూడా వచ్చినాయి. రైతులందరికీ దాదాపు 80-90% మంది డబ్బులు పడిపోయి, ఇంకో 10% కూడా డబ్బులు పడిపోతాయి. కాబట్టి మరి ఏదేదో పిచ్చివాగులు వాతున్నారు బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకు అనుగుణంగా ఏదో మాట్లాడుతున్నారు. కానీ చాలా తప్పు. రైతులను రెచ్చగొట్టద్దు, రైతులకు సేవ చేసే కార్యక్రమం చేయాలి. ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే తప్ప రెచ్చగొట్టి రాజకీయం వాడుకోవద్దు రైతులని దయచేసి చెప్తున్నా. ఇప్పుడు రానున్న రోజులలో కూడా యూరియా తగ్గించేసి మన ఏదైతే వరి నాటుతున్నామో వరికి బదులు వేరేది నాటితే బాగుంటుందని శాస్త్రవేత్తలు పదే ఇప్పుడు రోజు కూడా మన రైతు వేదికలా కూడా మనకు మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వరిని మార్చి కొంచెము ఆరుతోడి పంటలకు పోతే మనకు భూసారం అనేది బాగుంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడదాం. మేడం చెప్పండి, జీలుగు మన దగ్గర ఒక సాంప్రదాయం ఉంది. పంటలు సాగుకి ముందు 2 సీజన్లలో కూడా మనం జీలుగు వేస్తాం. సో ఎందుకోసం జీలుగుని వేస్తాం? ఎందుకోసం అంటే ఇది పచ్చిరొట్ట ఎరువులు అండి. అంటే మన దగ్గర ఎక్కువ వరి వేస్తున్నారు కాబట్టి భూములు కూడా సారం తగ్గిపోతుందండి, చౌడు కూడా అవుతుంది. నీళ్ళు నిల్వ ఉండటం వల్ల సాల్ట్ చౌడుగా అవుతుంది. కాబట్టి మనం ప్రతిసారి మనకి మేలు అట్లా ఇస్తున్నారు కాబట్టి అవి వేసుకొని 40 days అప్పుడు ఫ్లవర్ రాకముందు దున్నేసుకుంటే పచ్చిరొట్ట కలిసిపోయి నత్రజని స్థాపించబడి చౌడు తగ్గుతుంది. భూమిలో కూడా లఘు అంటారు కదా, సేంద్రీయ కర్బనం బాగా తయారవుతుంది. కాబట్టి చౌడు తగ్గించుకోవడానికి వాడుకోమంటున్నాము. అలాగే అదే వాడాలని లేదు, రేటును బట్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే 30 కిలోల బ్యాగు 24,52 రూపాయలు 50 పైసలు ఉంది. సబ్సిడీ బాను 50% సబ్సిడీ బాను. అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ 600 బ్యాగులు ఉన్నాయి. అమరావతిలో 230 వచ్చినాయి. ఇంకా మనకి ఇన్ని బ్యాగులు మన మండలంకి అలాట్ చేస్తున్నాయి ఆల్రెడీ డిస్టిక్లో. ఇవి అయిపోతే తెప్పిస్తామండి. అయితే రైతులు
ఇవి దొరకకపోయినా చిన్న రైతులు ఏమన్నా అమౌంట్ ఎక్కువ ఉందనుకుంటే పిల్లి పిస్తరా పెసర లాంటివి కూడా చల్లుకోవచ్చు అండి. చల్లుకొని మనం దున్నుకోవచ్చు, అట్లా కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి తీసుకోవచ్చు. అలాగే రైతులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం వరి తర్వాత వరి అదే పంట వేసుకుంటూ పోతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. గత 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. వేరే పంట అయిపోవటం వల్ల భూమిలో సారం తగ్గిపోయి చౌడవుతుంది. రాను రాను ఊబుల్లాగా అవుతాయి కాబట్టి వడ్లు కూడా అందరూ వడ్లేస్తున్నా గవర్నమెంట్ కూడా కొనాలి కాబట్టి మనం కొంచెం పంట మార్పిడి మొక్కజొన్నలు ఉంటాయి, సోయాలు ఉంటాయి, పప్పు ధాన్యాలు వేసుకుంటే భూమి కొంచెం బలం పెరుగుతుంది. ఒక యువ రైతున్నాడు మాట్లాడడం, ఈ జీలుగుతో పంటల దిగుబడికి సంబంధించి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందో మనకు కనిపిస్తుంది? చాలా ఉంటుందండి. జీలుగా జల్లటం వల్ల వాటిల్లో వెయిట్ వస్తాయి. ఈ భూమి ఒకటి సౌడు తగ్గిపోతుంది, జీలుగా వడ్లలో వెయిట్ వస్తాయి. ఈ నత్రజని ఒకటి బాగుంటుంది. ఇంతకుముందంటే ఎరువులు తోలేవాళ్ళం, ఇప్పుడు ఎరువులు అయితే తోలట్లేదు కాబట్టి ఈ పచ్చిరేట్ వేయటం వల్ల భూమి మంచి సారవంతంగా ఉంటుంది. రైతులు జీలుగు పంపిన టైంలో చాలా చాలా డిమాండ్గా రైతులు వస్తారు, చాలా ఆసక్తిగా రైతులు వస్తారు, జీలుగు తీసుకుపోతారు. ఎందుకు రైతులకు అంత జీలుగు మీద ఆసక్తి? జీలుగు మీద అంటే ఇప్పుడు గోజలు తగ్గిపోయినాయి కాబట్టి, ఎరువు లేదు కాబట్టి, దానికోసం ఇది ఎరువు కంటే ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి దీన్ని జీలుగును అలుగుతారు. దానికోసం అని చెప్పేసి దీన్ని ఎంబడబడతారు. దిగుబడి కూడా బాగుంటుంది. దిగుబడి బాగుంటుంది. భూమిలో సుగా దాన్ని కలర్స్ చేంజ్ అయిపోతుంది. 30 కిలోల బస్తా దాదాపు 2,452 రూపాయలకు చొప్పున రైతులకు విక్రయిస్తున్నారు. ఒక బస్తా దాదాపు 2 నుంచి 2.5 ఎకరాలకు సరిపోతుందన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. సో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం జీలుగు పంపిణీ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం జీలుగు చాలా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా పెద్ద మొత్తంలో ఆయా సొసైటీల వద్దకు వచ్చి జీలుగును కొనుగోలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.